ఎస్బిజేసి సంస్థల తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సంస్థల డైరెక్టర్స్ మరియు ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ లైట్ ఆఫ్ చేయాలి, లేకపోతే నాకు అనిపించట్లేదు నేను అర్హున్నా కాదా అని ఒక ప్రశ్న నా మెదడులో ఎదుగుతుంది. 100% అర్హుడు సార్. యస్యాస్తి విద్యం స నరకులీనః స పండితః శృతవాన్ గుణజ్ఞః సయేవ వక్తా స్వచ్ఛ దర్శనీయః సర్వే గుణాః విద్యాశ్రయంతి. దీని తాత్పర్యం ఏంటంటే భర్తృహరి ఒక సుభాషితాన్ని రాశాడు అనమాట. నేను దాన్ని కొంచెం చేంజ్ చేసినాను. ఆయన ఆ కాలంలో ఏమన్నాడో తెలియదు కానీ, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదు కానీ, ఈ కాలంలో మధ్యతరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చే వాళ్ళకి విద్య, ఎడ్యుకేషన్, ఈరోజు నేను ఇక్కడ నిలబడి మీ ముందు మాట్లాడుతున్నానంటే ఎడ్యుకేషన్, విద్య. యస్యాస్తి విద్యం, ఏ వ్యక్తి దగ్గర అయితే విద్య ఉంటుందో స కులీనః అంటే మంచి కులంలో పుట్టుకుంటాడు, స పండితః అతనే పండితుడు. మనం ఏ కులంలో పుట్టినామనే దానికి ఏం సంబంధం లేదు. మీ దగ్గర విద్య ఉందా, ఎడ్యుకేషన్ ఉందా, నీదే బెస్ట్ కులం, నువ్వే పండితుడివి. సయేవ వక్త అతనే మంచి వక్త. మంచి ఎవరు మాట్లాడతారంటే ఎవరి దగ్గర అయితే విద్య ఉందో వాడే మంచిగా మాట్లాడతాడు, వాడినే జనాలు వినాలనుకుంటున్నారు. సచ దర్శనీయ అంటే అతన్ని దర్శనం చేయడానికి, చూడడానికి మంచిగా అనిపిస్తుంది. సర్వే గుణ, అన్ని గుణాలు విద్యనే ఆశ్రయిస్తాయి. సో ఇవాళ నేను ఇక్కడ మీ ముందు వచ్చి మాట్లాడే ఉద్దేశం ఏమిటంటే, ఇదంతా ఒక జూనియర్ కాలేజ్ స్టూడెంట్సా, ఆల్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ? జూనియర్ కాలేజ్, వెరీ గుడ్. స్కూల్ చిల్డ్రన్ ఉన్నారా? ఏ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? 10th క్లాస్ వాళ్ళు ఉన్నారా? ఓకే, వెరీ గుడ్. సో నేను ముందు కొన్ని కాన్సెప్ట్స్ గురించి మాట్లాడతా. ఇప్పుడు మీకు బంగారు తల్లి స్కీము, లాడ్లీ, హమారీ లాడ్లీ, ఇవన్నీ స్కీమ్స్ ఏవైతే వీటి గురించి అయితే మాట్లాడడం జరిగిందో, ఏ తల్లి గురించి ఇక్కడ మాట్లాడడం జరిగిందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తల్లిదండ్రులకు నేను ఆధారవందనం చేస్తూ నమస్కరిస్తూ, నేను చేసిన బహుళ స్కీమ్స్, ఈ బంగారు తల్లి స్కీమ్ ఏదైతే ప్రవేశపెట్టినానో 12 రాష్ట్రాల్లో దాన్ని సేమ్ స్కీమ్ ని 12 రాష్ట్రాలు దాన్ని కాపీ ఉంటుంది. రిలేటివ్ గా చూసుకుంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో అమ్మాయిల పట్ల వివక్షత, అమ్మాయిలంటే నెగిటివిటీ, అమ్మాయిలు పుట్టకుండా కడుపులోనే చంపేసేటటువంటి తత్వం. నేను గ్వాలియర్లో ఉన్నప్పుడు, ఫస్ట్ గ్వాలియర్ వెళ్ళినప్పుడు, గ్వాలియర్ చేరుకున్నాక అసలు ఇక్కడి సమస్యలు ఏంటి అనేది ఫస్ట్ 3 months అధ్యయనం చేసినాను. అన్నిటికంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే సుమారు 2000 అమ్మాయిల్ని కడుపులోనే చంపివేసే వ్యవస్థ అక్కడ ఉంది. 2 సంవత్సరాల తర్వాత ఒక్క మనిషి డేర్ చేసేవాడు, ఒక్క మనిషి. టెక్నాలజీ, మనకున్నటువంటి కొత్త టెక్నాలజీ, మన దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి, మన దగ్గర టీవీలు ఉన్నాయి, మన దగ్గర నానా రకాల కొత్త గ్యాడ్జెట్స్ ఉన్నాయి. నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను. సో నా ఇంజనీరింగ్ బ్రెయిన్ యూజ్ చేసుకొని ఒక బాక్స్, సెట్ ఆఫ్ బాక్స్ ఉంటుంది కదా, టీవీ మీద పెట్టే బాక్స్ లాంటి ఒకటి తయారు చేసినాను. అది సోనోగ్రఫీ మెషిన్ పెట్టించినాను. ప్రతి మషిన్ కి పెడితే ఏ డాక్టర్ అయినా సోనోగ్రఫీ చేసేటప్పుడు తెలిసిపోయే వీడు మేల్ ఫీమేల్ అనేది తెలియజేస్తున్నాడా లేదని. దాన్ని ఒక సెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్ కి సెట్ చేసి ప్రతి సోనోగ్రఫీ సెంటర్ ని
మానిటర్ చేసేటోళ్ళు. 2 సంవత్సరాల తర్వాత 800 ఉన్నటువంటి సెక్స్ రేషియో లింగానుపాతం అది 900 చేరుకుంది. జస్ట్ 2 years పీరియడ్. Come on, dear children, showing your affection. ఏ డాక్టర్ డేర్ చేసేవాళ్ళేమో మేము దొరికిపోతాం టెక్నాలజీ. సో నేను ఈ విషయాలన్నీ ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నానో మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాము ఈ విషయాలు ఏంటంటే సమాజంలో నుంచి. మనం పుట్టిన సమాజం, మనం పెరిగిన సమాజం, ఏ సమాజం నుంచి మనం వచ్చినామో ఆ నుంచి అన్ని ఐడియాస్ జనరేట్ అవుతాయి. సో ఈ యుక్త వయస్సులో ఈ వయసు ఏదైతే ఉందో, ఈ ఏజ్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషి. ఒక్కసారి ఇక్కడ నుంచి క్యాంపస్ నుంచి బయటకు పోయినాం అనుకో, ఒక్కసారి మనం మన డిగ్రీ తీసుకొని బాజార్లోకి వెళ్ళినాం అనుకో, మనం వెళ్ళకట్టడం స్టార్ట్ అవుతుంది. మన మూల్య నిర్ధారణ స్టార్ట్ అవుతుంది. వీడు ఏ జాబ్ పనికి వస్తాడు, ఏ జాబ్ పనికి రాడు, వీడికి అసలు వ్యక్తిత్వం ఉందా లేదా, ఒక మంచి ఇంజనీర్ అవుతాడా, ఒక మంచి డాక్టర్ అవుతాడా, లేకపోతే ఒక సివిల్ సర్వెంట్ అవుతాడా, ఒక పబ్లిక్ సర్వెంట్ అవుతాడా, ప్రతిదీ బాజార్ మిమ్మల్ని వెలకట్టడం స్టార్ట్ చేస్తుంది. అందుకే ఈ ఏజ్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ ద బెస్ట్ ఏజ్ ఇన్ అవర్ లైఫ్. సో మనం ఏం చేయాలి? చదువుకోవాలి. మనం ఏం చేయాలంటే మనం ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. బేసిక్గా ఇది ఒక డయాగ్రామ్ లో నేను చూపిస్తా ఉంటాను అనమాట. మనిషి అనేవాడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ఫిజికల్ పర్సనాలిటీ, ఒక భౌతిక వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. భౌతిక వ్యక్తిత్వం ఎక్కడ ఏర్పడుతుంది, ఏ టైంలో ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అంటే ఇదే టైం. మనం స్కూల్లో ఉన్నప్పుడు, మనం కాలేజీలో ఉన్నప్పుడు మన ఉన్నటువంటి ఫెసిలిటీస్ ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటాం. మనం జస్ట్ చదువుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణం కాదు. కో కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, గేమ్స్, పబ్లిక్ స్పీకింగ్, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ అని పెడతారు. దాంట్లో 10 మంది వస్తారు, మాట్లాడతారు అంతే. 1000 మంది ఉంటే 10 మంది పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటారు. సో మనం నిర్భయంగా మాట్లాడగలిగితే, ఒక 1000 మంది ముందు మనం అనర్గళంగా మాట్లాడగలిగితే, మనలో ఉన్నటువంటి భావాలని వ్యక్తం చేయగలిగితే, అప్పుడు మన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. సో వ్యక్తిత్వం ఎలా తయారు చేసుకోవాలి? ఒక భౌతిక వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే మనం నిర్మించుకుంటామో అప్పుడు ప్రొఫెషనల్ వ్యక్తిత్వం అంటే నెక్స్ట్ స్టేజ్ ప్రొఫెషనలిజం. మనం ఒక ప్రొఫెషన్ ఎంచుకొని ఆ ప్రొఫెషన్ లో టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళాలి. సో ప్రొఫెషనల్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. దాని తర్వాత మన సంస్కృతి, మన సాంప్రదాయం మనం ఏం నేర్పిస్తుంది? మనం ఒక స్పిరిచువల్ పర్సన్ అవ్వాలి. స్పిరిచువల్ పర్సన్ అంటే విద్యా దదాతు వినయం, వినయాత్ యాత్ పాత్రత్వం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతః సుఖం. ఏం చేయాలి? విద్య అనేది మనకి వినయం నేర్పిస్తుంది. విద్య అనేది మనకి వినయం నేర్పిస్తుంది. డిసిప్లిన్, మన వ్యక్తిగత జీవితంలో డిసిప్లిన్, మన కాలేజ్ లైఫ్ లో డిసిప్లిన్, మన పబ్లిక్ లైఫ్ లో డిసిప్లిన్. మనం రోడ్డు మీద పోతే మనము అరటిపండు తిని ఒక రోడ్డు మీద వేస్తే ఇండిసిప్లిన్. వ్యక్తి డిసిప్లిన్ నేర్చుకుంటాడు. ఆ విద్య అనేది, ఎడ్యుకేషన్ అనేది, మన సంస్కృతి, మన సాంప్రదాయం అనేది మనకి డిసిప్లిన్ నేర్పిస్తుంది. వినయం, వినయాత్ పాత్రత్వం. వినయం అనేది మనకి ఒక పాత్రత్వం అంటే క్యారెక్టర్, పర్సనాలిటీ. మనం ఏ పర్సనాలిటీ గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ పర్సనాలిటీ డెవలప్ చేస్తారు. పాత్రత్వాత్ ధనమాప్నోతి. మనం ఎప్పుడైతే ఒక
క్యారెక్టర్, ఒక పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటామో ఆ పర్సనాలిటీ మనల్ని ఒక ప్రొఫెషన్ లోకి దింపుతుంది. ఆ విధేయతల్ని నాలో రంగరించుకొని ఒక సివిల్ సర్వీసెస్ అనే ప్రొఫెషన్ లోకి దూకి అక్కడ నార్మల్ సివిల్ సర్వెంట్ కాదు, బెస్ట్ సివిల్ సర్వెంట్ అవ్వాలి. అక్కడ కూడా నేను కలెక్టర్ అయితే 50 జిల్లాల్లో కలెక్టర్ ఉంటే బెస్ట్ కలెక్టర్ అవ్వాలి. అక్కడ నుంచి నేను నేర్చుకున్నది, నేను జీవితంలో నేర్చుకున్నది నలుగురికి పంచాలి. నేను వచ్చి చేసేది ఏంటి, నా ధనార్జన, నా ప్రొఫెషనల్ అర్జన ఏదైతుందో దాన్ని నేను ట్రై చేస్తున్నాను నలుగురికి పంచడానికి. సో ఇది ఒక ప్రొఫెషనల్ క్యారెక్టర్ నుంచి ఒక స్పిరిచువల్ పర్సన్ ని అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. సో మనకి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఈ స్టేజ్ లో మనం ఒక ఫిజికల్ పర్సనాలిటీని తయారు చేసుకోవాలి. మన సమాజం నుంచి మన సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ అర్థం చేసుకొని దాన్ని మనలో రంగరించుకొని మనం ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. అప్పుడు మనం బయట ప్రపంచానికి వెళ్ళినప్పుడు, బాజార్లోకి వెళ్ళినప్పుడు మన వెల అనేది హైయెస్ట్ వెల ఉంటుంది. నేను సివిల్ సర్వీసెస్ కి ఐఏఎస్ కి సెలెక్ట్ అవ్వాలంటే నా దగ్గర పర్సనాలిటీ ఉండాలి. నేను ఇంటర్వ్యూ బోర్డులో నిలబడితే కూర్చుంటే నన్ను 10 మంది ప్రశ్నలు అడిగితే వాళ్ళు నాలో వెతకాలి, మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడా కాదా, అప్పుడు నేను సెలెక్ట్ అవుతాను. అంతేగాని నేను వ్యక్తిత్వాన్ని నిర్మించుకోకుండా డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాసి నేను సెలెక్ట్ అవుతలేనంటే అవుతావా? కానీ మీరు ఒక పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నారు, పర్సనాలిటీ లేదు, పుట్టి చదువు ఒకటే ఉంది, ఆడ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయమంటాడు, 10 కిలోమీటర్లు మిమ్మల్ని రన్నింగ్ చేయమంటాడు. నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదా? 10 కిలోమీటర్లు రోజు ఉరికితే కదా మీరు పర్సనాలిటీ డెవలప్ అయ్యేది. ఏ రోజైతే ఉరగాలో ఆ రోజు రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు నువ్వు 10 కిలోమీటర్లు నడవగానే, రన్నింగ్ చేయగానే మూర్తిపోయి కింద పడిపోయినావు. డెవలప్ చేసుకోలేదు పర్సనాలిటీ. సో ఎప్పుడు చేసుకోవాలి? ఇదే టైం. So this is the best time to develop our personality, to become a physical person eligible for different professions that we are going to choose in our lives. So you should know yourselves, you should know your positivities, you should know your negativities. Now personality, who is she? What does she do? Badminton ekkada aadtadi? District level ఆడుతుందా? స్టేట్ లెవెల్? ఇంటర్నేషనల్? ఎస్. మన స్పోర్ట్స్ పర్సన్ సైనా నెహ్వాల్ లాంటి వ్యక్తిని మనం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ పర్సన్ గురించి మాట్లాడట్లేదు. మనం ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ గురించి మాట్లాడుతున్నాం. వరల్డ్ నంబర్ 1 డిస్ట్రిక్ట్ నంబర్ 1 కాదు, వరల్డ్ నంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్. సో వరల్డ్ నంబర్ 1 కావాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్. ఇంకా ఎవరన్నా మీరు చెప్పండి, వేసుకోకండి. ఉండాలి ధైర్యం, ఆత్మస్థైర్యం. మనం చెప్పేది కరెక్ట్, మనం చేసేది కరెక్ట్. ఆ ధైర్యం లేకపోతే రేపు పబ్లిక్ లో మాట్లాడలేదు కదా. నువ్వు చెప్పమ్మా. ఎస్, డెడికేషన్. ఒకసారి సపోర్ట్ కూడా Vikasini, very good. Anybody else wants to add more? Sir, couple word on that. See, basically, we need to create. She started playing badminton. She used to be in the court. Pulela Gopichand is a good friend of mine. Pulela Gopichand, who is the coach of Saina Nehwal. Gwalior lo badminton MP badminton academy ni construction chesamu, and he is the chief coach of MP government badminton academy. So Pulela Gopichand emantarante morning 4 o'clock dot court lo undedi Saina Nehwal. Early morning 4 o'clock every day. 15 years. Dedication, attitude, hard work, and that is how international
international players are named. సో తన కోసం తాను ఒక గోడ కట్టుకుంది. ఎంత పెద్ద గోడ కట్టుకుంది? 3 feet, 5 feet, 20 feet, 50 feet, 100 feet. సో మన కోసం ఎంత పెద్ద గోడ కట్టుకున్నాం మనం? జస్ట్ థింక్ అబౌట్ యువర్ ఒకసారి కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. Close your eyes and think about yourselves. What all you can easily jump because you are 5 feet, 6 feet. But if you want to become something like Saina Nehwal, you will have to build 100 feet wall. నువ్వు ఎంత పెద్ద గోడ కట్టుకుంటే అది దూకాలంటే మనం గోడ దూకాం, చిన్నప్పుడు అదే చేస్తాం కదా. కానీ మన గోడ అనేది, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. నేను గోడ కట్టుకున్నాను చిన్నప్పటి నుంచి. 10th క్లాస్ నుంచి నా మనసులో ఉండే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను. నా వ్యక్తిత్వాన్ని దానికి అనుగుణంగా నిర్మించుకున్నాను. మొత్తం దేశంలో 10 లక్షల మంది ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే 56 మంది సెలెక్ట్ అయ్యారు. ఎంతమంది? 56. ఆ 56 లో నేను కూడా ఉన్నాను. సపోజ్ అబ్దుల్ కలాం, ఆయన కోసం కూడా ఆయన గోడ కట్టుకున్నాడు. నేను అనుకుంటాను 200 ఫీట్ల గోడ కట్టుకున్నాడు ఆయన కోసం. బికాస్ హీ హస్ బికమ్ ది చీఫ్ న్యూక్లియర్ సైంటిస్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. అండ్ దెన్ హీ వెంట్ ఆన్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎంతమంది అవుతారు? 1 person becomes president of India. 125 crore people. సో మన లైఫ్ లో మనం ఏమవ్వాలనుకుంటున్నాం? సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డిసైడ్. సో దట్ ఈస్ వాట్ ది ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సైనా నెహ్వాల్. సో దీనికోసం సస్టైన్డ్ మోటివేషన్ అనేది ఒక రోజు కాదు. నేను ఆలోచన కోసం మీతో మాట్లాడినాం కాబట్టి వాళ్ళ కష్టపడడం అయిపోయింది. రేపటి నుంచి మళ్ళీ వాపస్ బ్యాక్ టు నార్మల్సీ. You will not achieve anything. If you want to achieve something, you have to work daily. Your motivation should continue every day.